సో గైస్, మొత్తానికి ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ ట్రిప్ అయితే స్టార్ట్ అయింది. అండ్ మనోళ్ళు కూడా బాగానే వచ్చారు. ఇది ఒకటి మన కారే. అండ్ యాక్చువల్గా రెండో కార్ రావడానికి మాత్రం చాలా డిలే చేశాడు బాగానాడు. యాక్చువల్గా 6 o'clock కార్ బుక్ చేస్తే ఆడు మాత్రం 9 o'clock తీసుకొచ్చాడు. అది మాత్రం అదొకటి ఫస్ట్ దెబ్బ అయింది. అండ్ ఇంకొక సెకండ్ కార్ అయితే వస్తుంది, ఇది మంది. సో మొత్తానికి ఇదొకటి 2 కార్స్లో అయితే మనం వెళ్తున్నాం. హోప్ ట్రిప్ సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటూ సో ఇప్పుడైతే తినడానికి ఆగాం. ఆల్మోస్ట్ 1 hour ట్రావెల్ చేసి అయితే వచ్చాం డాబాకి. చాలా లేని డాబాలో తిని కూడా. సో ఇది డాబా అయితే బాగుంది, చాలా లేని డాబాలో తిని. వర్కహోలిక్ ఇవాళ పొద్దున్న లేదో సర్టిఫికేట్ ఇచ్చారో లేదో వెంటనే మళ్ళీ మొదలెసింది చాలా. సో మార్నింగ్ అయితే టైం 6 o'clock అయింది షార్ప్గా. జస్ట్ ఆగామంటే ఇది కూడా నాన్ స్టాప్ 4 hours గుడ్డు. సో ఇక్కడ నుంచి ఒక 100 kilometers అయితే ఉంది. ఇంకా 2 hours పడుతుంది, లేదా 1 hour చూద్దాం. హాయ్ గర్ల్స్. సో గైస్, మొత్తానికి రెడీ అయితే ఇది మొత్తం మైసూర్ ఎక్స్ప్లోర్ చేయడానికి బయటకు వచ్చాం. అండ్ ఇప్పుడు ఇక్కడ మైసూర్ ఫేమస్ మైలరీ దోశ అంట. సో అది మనం తిన్నాం అయితే వచ్చాం. ఇది ఒరిజినల్. సో ఇక్కడ లోపలికి వెళ్ళి లైన్ ఏదో ఉంది చాలా పెద్దది. ఆ లైన్లోకి వెళ్ళి నిలబడి ఆర్డర్ చేసుకుని దోశ తినేసి ఎలా ఉందో చెప్తా. అంటిల్ దెన్ వెయిట్. సో ఇది అయితే మనకి వచ్చిన మైలరీ దోశ. ఇది ఏదో సంథింగ్ ఏదో అంటించాడు. ఇది నెయ్యి అనుకోండి, నెయ్యి ఎస్. లోపల ఏదో ఇలా పెట్టాడు. లెట్స్ ట్రై. ఎక్సలెంట్ ఉంది. వర్త్. చెప్పు, ఎవరు చెప్తాను థ్యాంక్స్. ఓకే. ఇఫ్ యు ఆర్ వాచింగ్ దిస్, థ్యాంక్ యూ ఫర్ ద సజెషన్. చెప్పు మరి, మైసూర్ ఎలా ఉంది? మైసూర్ బాగా ఉంది. నేను బాగా కనబడుతుంది కెమెరాలో. నీకేంట్రా బాబు రే, క్రీకు వీరుడివి. ఎవరో ఏంటో అన్ని చూస్తున్న ప్రజలకి అన్ని తెలుసు. అలా ఉంటుంది. సరే చెప్పు, ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఎక్కడికి? మైసూర్ ప్యాలెస్ 5:30 వరకు ఓపెన్లో ఉంటుందంట. ఓకే, మనం ఫస్ట్ ప్యాలెస్కి వెళ్ళిపోయి ఇక్కడ ఫేమస్ ఇంకో టెంపుల్ ఏదో ఉంది, చాముండేశ్వరి టెంపుల్. అది కూడా చూసుకుని తర్వాత చలో ఊటీ. సో ఇదేంటో టెంపుల్ అనుకుంటా. సో ఇది లోపల వ్యూ వచ్చేసి టెంపుల్ వ్యూ. ఎస్, సీ దిస్. స్వామి శ్రీ శ్వేత వరాహ స్వామి టెంపుల్. హి ఈస్ ద కింగ్ ఆఫ్ ద షో. ప్యాలెస్ లోపలికి వెళ్దాం, చూద్దాం. దిస్ ఈస్ ద మైసూర్ ప్యాలెస్. నేనే ఫస్ట్ టైం చూస్తున్నాను. దీని హిస్టరీ అది అంటారా, నేను పెద్దగా తెలుసుకోలేదు. డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి చూద్దామని. ఏముంది, సీ దట్ ఆర్కిటెక్చర్. మొత్తానికి ప్యాలెస్ అయితే అదిరిపోయింది. వర్త్. లైక్ అంటే చాలాసార్లు చూసాం, బట్ ఇంతలా ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ క్లైమేట్ అయితే మాత్రం అవసరం. అసలు
కాంట్ వెయిట్ టు సీ దిస్ క్లైమేట్ ఇన్ ఊటీ. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది ప్యాలెసా, ఇదంతా లైక్ ఒక ఓపెన్ గ్రౌండ్ అండ్ ఇది ఆ ప్యాలెస్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇది అనమాట. ఇట్ ఈస్ వెరీ కూల్. సో ఇదంతా ఓపెన్ స్పేస్, దట్ ఈస్ ద ప్యాలెస్. అండ్ లోపలికి కూడా వెళ్ళచ్చు, వెళ్దాం లోపలికి కూడా. అటువైపు కూడా ఇంకా ఏవో ఉన్నాయి, అన్నీ చూద్దాం. ఇది అంతా ప్యాలెస్ తర్వాత వ్యూ అనమాట ఇది. సో మొత్తం మైసూర్ ప్యాలెస్ లోపలికి అయితే స్టార్ట్ అయ్యాం. ఈ ప్యాలెస్ లోపలికి ఫుట్వేర్ అయితే అలౌ చేయరంట. ఇన్సైడ్ ద ప్యాలెస్ గైస్. వావ్ నైస్. అదే ఇక్కడ నుంచి వస్తుంది అనమాట. 2 వ్యూస్. రాజు ఇదిగో ఇక్కడ కూర్చుని మొత్తం ఇలాగా జనాలందరూ ఏం చేస్తున్నారో ఒక ఎవరికన్నా పోటీలు పెడితే ఇక్కడ కూర్చుని రాజు ఆనందించేవాడు అనమాట. ఓకే అని వాళ్ళు ఏం చెప్పలేదు, చాలా ఇంగ్లీష్ సినిమాల్లోని అలా చూసాం కదా, సో ఒక అంచనాగా గెస్ట్ చేసాం అంతే. సీ దిస్ డిజైన్స్, పెయింటింగ్స్, ఆర్కిటెక్చర్, ఎవ్రీథింగ్. అయిపోయింది. ఇగో నేను ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ చంద్రముఖి సినిమా ఈ ప్యాలెస్ చూసి ఇన్స్పిరేషన్లో డిజైన్ చేశారు, గ్యారంటీ. ఎస్, ఐఎమ్ షూర్. ఇంకొక ఏన్షియంట్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఇది కూడా ఆ టైంలో కట్టిందే. ఉంటుంది. మొత్తానికి ప్యాలెస్ అయితే సక్సెస్ఫుల్గా విజిట్ చేయడం జరిగింది. బాగుంది కదరా. కాకపోతే నేనే మొహం చూడండి ఎలాగైపోయిందో. ఎండ లేదు కదా అని చెప్పి సన్ స్క్రీన్ రాసుకోవడం మానేసాం. తెచ్చాను, మానేసాను అంతే, ఎండ వచ్చేసింది. సో ప్యాలెస్ అయితే వర్త్ విజిటింగ్, బట్ మాది టైట్ స్కెడ్యూల్ వల్ల త్వరగా అన్ని చూసుకుని వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో మైసూర్ వస్తే ప్యాలెస్ తప్పకుండా చూడండి. అంటే ఎవరన్నా చూస్తారనుకో, చెప్పక్కర్లేదు నేను ప్రత్యేకంగా. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి దారిలో చాముండేశ్వరి టెంపుల్ ఉంది, టైం ఉంటే అది చూస్తాం, లేదంటే డైరెక్ట్ మైసూర్ టు ఊటీ. లెట్స్ మీట్ ఎట్ ఊటీ. Until then, stay subscribed and like the video. Bye bye.